యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. యేసు తన శిష్యులతో ఏం చెప్పాడు? జవాబు: అభ్యంతరము రాకపోవట అసాధ్యము అని యేసు చెప్పాడు. 2. యేసు ఎవరికి శ్రమ అన్నారు? జవాబు: అభ్యంతరములు ఎవని వలన వచ్చునో వారికి శ్రమ అని అన్నాడు. 3. ఏది మేలు అని యేసు చెప్పాను? జవాబు: అభ్యంతరములు కలుగజేయు వాని మెడకు తిరగటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయుట అభ్యంతరములు కలుగజేయువానికి మేలు. 4. ఒక సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతనిని ఏమి చేయవలెను? జవాబు: ఒక సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతనిని గద్దింపవలెను. 5. తప్పిదము చేసిన వాడు మారు మనసు పొందిన ఎడల ఏమి చేయవలెను? తప్పిదము చేసిన వాడు మారు మనసు పొందిన ఎడల అతనిని క్షమింపవలెను. 6. ఒకడు ఒక దినమున నీ ఎడల ఎన్ని మారులు తప్పిదము చేసి మారు మనసు పొందితనని ఎడల అతనిని ఎన్ని మారులు క్షమింపవలెను? జవాబు: ఒకడు ఒక దినమున నీ ఎడల 7 మారులు తప్పిదము చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొందితనని ఎడల అతనిని 7 మారులు క్షమింపవలెను. యేసు తన శిష్యులతో అభ్యంతరములు చెప్పువారిని గూర్చి మరియు క్షమించడం గూర్చి తెలియజేశాడు. అభ్యంతరములు రాకపోవటం అనేటువంటిది అసాధ్యము. అయితే ఎవరి వలన అభ్యంతరములు వస్తాయో వారికి శ్రమ అని చెప్పాడు. అభ్యంతరములు కలుగజేయవానికి వాని యొక్క మెడలో తిరగటి రాయి కట్టి సముద్రంలో పడవేయుట అభ్యంతరములు చెప్పువానికి మేలు అని యేసు చెప్పాడు. మరియు క్షమించుట గురించి మాట్లాడుతూ నీ సహోదరులు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల మొదట అతనిని గద్దించాలి. అతడు మారు మనసు పొందిన ఎడల అతనిని క్షమించాలి. ఎన్ని మారులు క్షమించవాలంటే ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేస్తే 7 మారులు క్షమించమని అడిగిన ఎడల 7 మారులు క్షమించాలి. క్షమాగుణము కలిగినటువంటి వాడు చాలా గొప్పవాడు. యేసు తనను సిలువ వేయుచున్నటువంటి వారిని కూడా క్షమించమని యేసు తండ్రిని కోరుకున్నాడు. మన పాపములు క్షమించి మనకు నిత్య జీవాన్ని ఇచ్చటానికే దేవుడైన యేసు మానవ రూపంలో వచ్చాడు. కాబట్టి మనము కూడా ఇతరులను క్షమించాలి, క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.